ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్తో దిగుతుంది. ఈ జట్టులో ఉన్న ప్రతి బ్యాట్స్మెన్ మ్యాచ్ను ఒక్కసారిగా మార్చే సామర్థ్యం ఉన్నవాళ్ళే. ఇప్పుడు ప్రతి ప్లేయర్ గురించి ఒకసారి తెలుసుకుందాం. అందులో మొదటిగా మాట్లాడుకోవాల్సింది రిషబ్ పంత్. రిషబ్ పంత్ అనగానే మనకు గుర్తొచ్చేది అగ్రెసివ్ బ్యాటింగ్. అతను కేవలం రన్స్ చేయడమే కాదు, మ్యాచ్ని డామినేట్ చేసే ప్లేయర్. పంత్ ప్రత్యేకత ఏమిటంటే అతను ఎలాంటి బౌలర్నైనా భయపడడు. ఫాస్ట్ బౌలర్స్ అయినా స్పిన్నర్స్ అయినా అదే కాన్ఫిడెన్స్తో ఆడతాడు. పవర్ ప్లే తర్వాత మిడిల్ ఓవర్లలో పంత్ చాలా కీలక పాత్ర పోషిస్తాడు. స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంచుతూ టీంకు మొమెంటం ఇస్తాడు. అతని షాట్స్ చాలా యూనిక్గా ఉంటాయి. రివర్స్ స్వీప్, స్కూప్, డీప్ సిక్స్లు ఇలా అన్ని రకాల షాట్స్ ఆడగలడు. ప్రెజర్ సిచ్యువేషన్లో కూడా పంత్ చాలా కూల్గా ఆడతాడు. అతని మ్యాచ్ చివరిలో కూడా అతను సిక్స్లు కొట్టే గేమ్ను ముగించే కెపాసిటీ కలవాడు. అందుకే ఎల్ఎస్జీకి పంత్ ఒక మ్యాచ్ విన్నర్. రెండవ బ్యాట్స్మెన్ ఎయిడిన్ మార్గ్రమ్ ఒక క్లాసిక్ బ్యాట్స్మెన్. అతని బ్యాటింగ్ స్టైల్ చాలా స్మూత్గా ఉంటుంది. టెక్నిక్ పరంగా చాలా స్ట్రాంగ్. అతను త్వరగా వికెట్ ఇవ్వకుండా ఇన్నింగ్స్ను స్టెబిలైజ్ చేయగలడు. మార్కమ్ ముఖ్యంగా మిడిల్ ఓవర్లలో గేమ్ని కంట్రోల్ చేస్తాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా అతను క్రేజ్లో నిలబడి టీంకు బలాన్ని ఇస్తాడు. అవసరమైనప్పుడు స్ట్రైక్ రేట్ పెంచి బౌండరీలు కొడతాడు. అతని షాట్ సెలెక్షన్ చాలా క్లియర్గా ఉంటుంది. రిస్క్ తక్కువ తీసుకొని ఎక్కువ ఫలితం తీసుకోవడం అతని స్టైల్. ఈ కారణంగా అతను టీంకు బ్యాలెన్స్ తీసుకొస్తాడు. ఎల్ఎస్జీలో మార్క్రమ్ ఉన్నాడంటే మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక మూడవ బ్యాట్స్మెన్ హిమత్ సింగ్ ఒక యంగ్ మరియు టాలెంటెడ్ బ్యాట్స్మెన్. అతను ఎక్కువగా స్టెబుల్ ఇన్నింగ్స్ ఆడే ప్లేయర్. టీంకు అవసరమైనప్పుడు క్రీజ్లో నిలబడి రన్స్ తీసుకొస్తాడు. హిమత్ సింగ్ స్పెషల్ ఏమిటంటే అతను ప్రెజర్లో కూడా పానిక్ అవ్వడు. సింగిల్స్, డబుల్స్ తీసుకుంటూ స్కోర్ బోర్డ్ని కదిలిస్తాడు. అవసరమైతే బౌండరీలు కూడా కొడతాడు. ఎల్ఎస్జీకి అతను ఒక సైలెంట్ పర్ఫార్మర్. పెద్దగా హైలైట్ కాకపోయినా టీంకు చాలా ఉపయోగపడే ప్లేయర్. నాలుగవ బ్యాట్స్మెన్ మాథ్యూ బ్రిడ్జ్ ఒక అగ్రెసివ్ ఓపెనర్. పవర్ ప్లేలో అతని బ్యాటింగ్ చాలా ప్రమాదకరం. మొదటి 6 ఓవర్లోనే మ్యాచ్ను తన వైపు తిప్పగలడు. అతని స్ట్రోక్ ప్లే చాలా అటాకింగ్గా ఉంటుంది. కవర్ డ్రైవ్, పూల్ షాట్స్, స్ట్రైట్ సిక్స్లు అతని ప్రత్యేకత. బౌలర్లకు మొదట్లోనే ప్రెజర్ పెడతాడు. ఓపెనింగ్లో మంచి స్టార్ట్ ఇవ్వడం వల్ల మిగతా బ్యాట్స్మెన్లకు సౌకర్యంగా ఉంటుంది. దీనికి కారణం బ్రిడ్జ్ ఎల్ఎస్జీకి ఒక కీలక ప్లేయర్. ఐదవ బ్యాట్స్మెన్ జోస్ ఇంగ్లీష్ ఒక డైనమిక్ బ్యాట్స్మెన్. అతను ముఖ్యంగా ఫినిషింగ్ రోల్లో చాలా డేంజరస్. చివరి ఓవర్లలో అతని బ్యాటింగ్ మ్యాచ్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇంగ్లీష్ ప్రత్యేకత అతని గ్రౌండ్ మొత్తం షాట్స్ ఆడగలడు. బౌలర్లకు అతను కంట్రోల్ చేయడంలో చాలా కష్టం. డెత్ ఓవర్లలో అతని స్ట్రైక్ రేట్ చాలా హైగా ఉంటుంది. ఎల్ఎస్జీకి అతను ఒక మ్యాచ్ ఫినిషర్గా ఉంటాడు. ఇక ఐదవ బ్యాట్స్మెన్ నికోలాస్ పురాన్ అంటే పవర్ హిట్టింగ్. అతని క్రీజ్లోకి వచ్చిన వెంటనే అటాకింగ్ మొదలు పెడతాడు. అది స్పిన్ అయినా ఫేస్ అయినా అతనికి పెద్ద తేడా ఉండదు. పురాన్ షాట్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. ముఖ్యంగా సిక్స్లు కొట్టడంలో అతను స్పెషలిస్ట్. మిడిల్ మరియు డెత్ ఓవర్లలో అతను మ్యాచ్ను టర్న్ చేస్తాడు. ప్రెజర్ సిచ్యువేషన్ కూడా అతను బౌలర్లపై అటాక్ చేస్తాడు. ఈ కారణంగా అతను ఎల్ఎస్జీకి చాలా కీలకమైన మ్యాచ్ విన్నర్. ఆరవ బ్యాట్స్మెన్ మిచెల్ మార్ష్ ఒక పవర్ఫుల్ ఆల్రౌండర్. అతని బ్యాటింగ్ చాలా అగ్రెసివ్గా టాప్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ పెద్ద ఇన్నింగ్స్ ఆడగలడు. మార్ష్ ప్రత్యేకత అతని స్ట్రెంగ్త్. పెద్ద షాట్స్ సులభంగా కొడతాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్లపై అతని డామినేషన్ ఎక్కువ. అతను క్రీజ్లో ఉంటే బౌలర్లకు ప్రెజర్ పెరుగుతుంది. మ్యాచ్ను ఒకే చేత్తో మార్చే సామర్థ్యం ఉంది. ఎల్ఎస్జీకి అతను ఒక గేమ్ చేంజర్. ఏడవ బ్యాట్స్మెన్ అబ్దుల్ సమాద్ ఒక యంగ్ పవర్ హిట్టర్. అతని పాత్ర ప్రధానంగా ఫినిషర్గా ఉంటుంది. చివరి ఓవర్లలో అతను చాలా డేంజరస్. సమాద్ ప్రత్యేకత ఏంటంటే అతను ఈజీగా సిక్స్లను కొట్టగలడు. చిన్న బంతిని కూడా బౌండరీకి పంపగలడు. డెత్ ఓవర్లలో అతని స్ట్రైక్ రేట్ చాలా హైగా ఉంటుంది. యంగ్ ప్లేయర్ అయినప్పటికీ అతను చాలా కాన్ఫిడెంట్గా ఆడుతాడు. మ్యాచ్ను ఫినిష్ చేయడంలో అతని పాత్ర చాలా కీలకం. ఇది ఎల్ఎస్జీ బ్యాటింగ్ లైనప్. ఈ లైనప్ చూస్తే ఒక విషయం క్లియర్గా తెలుస్తుంది. ఇది చాలా డేంజరస్ టీం. ఓపెనింగ్ నుంచి ఫినిష్ వరకు ప్రతి ప్లేయర్ మ్యాచ్ను మలిచే సామర్థ్యం కలిగి ఉన్నవారే. రిషబ్ పంత్ లాంటి అగ్రెసివ్ లీడర్
మార్క్రమ్ లాంటి క్లాస్ బ్యాట్స్మెన్, పురాన్ మరియు ఇంగ్లీష్ లాంటి ఫినిషర్స్, మార్ష్ లాంటి పవర్ హిట్టర్. ఈ కాంబినేషన్ వల్ల ఎల్ఎస్జి ఏ టీంకైనా టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది. ఐపీఎల్ 2026లో ఎల్ఎస్జి బ్యాటింగ్ లైనప్ నిజంగా ఒక డేంజరస్ జోన్లా అనిపించవచ్చు. మరి ఈ టీం మీకెలా అనిపిస్తుందో మీ ఒపీనియన్ని మా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ మరియు స్పోర్ట్స్ ఎనాలిసిస్ కోసం మా 11 స్పోర్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.